ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆనవాయితీగా కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు చేసుకునే చంద్రబాబు హీరో బాలయ్య మనవడు దేవాంశుతో కలిసి స్వగ్రామంలో సందడి చేశారు. సీఎం కుటుంబ సభ్యుల రాకతో నారావారిపల్లెలో సందడి వాతావరణం నెలకొంది. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం గ్రామంలోని నాగాళ్లమ్మ గుడి వద్ద చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, సినీ హీరో నారా రోహిత్ తో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావి చెట్టుకు అత్తాకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మణ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులు అమ్మనమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్ద పుష్పగుచ్చముంచి ఘనంగా నివాళులర్పించారు. శాంతి పూజలు చేశారు. ప్రతిక్షణం బిజీగా గడిపే సీఎం చంద్రబాబు స్వగ్రామంలో పూజల అనంతరం గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు మనవడు దేవాంశుతో కలిసి ఎడ్లబండి ఎక్కి ఊరు మొత్తం కలయి తిరిగారు. ఊరిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి గ్రామస్తులను పలకరించారు. సాయంత్రం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ తమతో కలిసి రావాలని సీఎం కోరారు. మరోవైపు కేసీఆర్, జగన్ దోస్తీని బయటపెడుతూ వైసీపీతో కలిసి టీఆర్ఎస్ పోటీ చేయొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ సోదరి షర్మిల టీడీపీపై చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, ఏపీ పోలీసులపై నమ్మకం లేకుంటే ఈ రాష్ట్ర పౌరులుగా ఎలా ఉంటారంటూ సీఎం ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది నో సెకండ్ థాట్. మీకు కనపడలేదా? మీ తిరుపతి ఎట్టుంది? మీకు కనపడలేదు ఇప్పుడు గ్రామాలు ఎట్టున్నాయి? మీకు కనపడలేదా పబ్లిక్ ఏమేమి ఇస్తున్నాం? రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ట్రాక్లోకి వచ్చిన పరిపాలన ఫుల్ స్వింగ్లో వెళుతుంది, స్పీడ్లో వెళుతుంది. ఇలాంటి చేతగాని పార్టీలు వచ్చినా, తప్పుడు పార్టీలు వచ్చినా మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. పరిపాలనే కాదు, ప్రజా జీవితం కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటికే ప్రజలే ఫీల్ అవుతున్నారు. అందుకే మళ్ళీ మీరే రావాలి, మేమందరం బెనిఫిట్ అయ్యాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. నేను అందుకనే ప్రజలను అడుగుతున్నాను, ఎప్పుడైనా ఇలాంటి సుపరిపాలన మీరు చూశారా? ఎప్పుడైనా ఇంత సుజావుగా మీకు పనులైనాయా? ఎప్పుడైనా ఇన్ని బెనిఫిట్స్ మీరు పొందారా? ఇన్ని బెనిఫిట్స్ పొందినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ద్వారా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి చెప్తాం. ఇప్పటికీ ఆ మూడ్లోకి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపే సీఎం చంద్రబాబు ఆనవాయితీలో భాగంగా సంక్రాంతి పండుగను స్వగ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.